ఓం శ్రీ గురుభ్యో నమ గం గణాధిపతయే నమ. శుభం టీవీ ప్రేక్షకులకు స్వాగతం. ఈరోజు మనము ఈ యొక్క పక్ష ఫలాలతో భాగంగా అంటే ఆగస్టు మొదటి పక్షం 1వ తేదీ నుంచి 15వ తేదీ వరకు జరుగు గోచారాన్ని తీసుకున్నట్లయితే మనం వచ్చే కాన్సెప్ట్ వచ్చేసి హెల్త్ అండ్ వెల్త్, ఆరోగ్యము ధనము, ఇవి రెండు గురించి మనం మెడికల్ అస్ట్రాలజీలో చెప్పుకుంటున్నాం. గ్రహస్థితి తీసుకున్నట్లయితే మీనంలో రాహు, కుంభంలో శని, కురుకుజులు వచ్చేసి వృషభ రాశి, చంద్రుడు వచ్చేసి మిథున రాశి, రవి భగవంతుడు కర్కాటకం. అలాగే ఈ యొక్క సింహరాశిలోకి తీసుకున్నట్లయితే వక్రించినటువంటి బుధుడు, శుక్రుడు కన్యా రాశిలో కేతు సంచారం జరుగుతుంది. కాకపోతే మొన్నటి వరకు మనం తీసుకున్నాము ఈ యొక్క రాశుల వివరాలు అవన్నీ కూడాను మీరు గత వీడియోలలో చేసినవి ఇప్పుడు చేసినవి చూసిరండి. ఒక రోగం పేరు చెప్పడం, డిసీజ్, ఎనీ డిసీజ్ రావచ్చు మనకు, మీ లగ్నానికి మీ రాశికి సంబంధించినటువంటి డిసీజ్, ఆ డిసీజ్కి ఏ ఆసనం వేయాలి, ఏం చేయాలన్నది దాన్ని విపులంగా మనం తెలుసుకుందాం. ఇప్పుడు నెక్స్ట్ రాశి వచ్చేసి మకర రాశి. మకర రాశి వాళ్ళకి ఏలినాటి శని వెళ్ళిపోతుంది, పాదాల వరకు వచ్చేసింది. ఇప్పుడు ఇన్ని రోజులు పడ్డ కష్టాలు ఒక లెసన్ లాగా ఉంటాయి వాళ్ళకి. ఆ లెసన్ తోటి వీళ్ళు యాక్టివేట్ అవుతారు ఈ సమయంలో. ఇప్పుడు వీళ్ళకి ఈ యొక్క మకర రాశి వాళ్ళకి 6వ ఇల్లు వచ్చేసి మిథున రాశి అవుతుంది. మిథున రాశిలో 6వ ఇంటి ప్రాబ్లమ్స్ ఎలా ఉన్నాయి అంటే 6వ ఇల్లు అవుతుంది, కానీ రాశులను బట్టి చూసుకుంటే ముఖంలో గొంతుకు సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ వస్తాయి. థైరాయిడ్ ప్రాబ్లం, నెక్స్ట్ వచ్చేసి గౌద బిళ్ళలు అంటాము, గ్లాండ్స్ ఉంటాము, ఇలాంటివన్నీ ప్రాబ్లమ్స్. థైరాయిడ్ గ్లాండ్ ఇదేంటంటే ఆటోమేటిక్గా ఈ యొక్క గ్లాండ్స్ అన్నీ ఇబ్బందికి పడేటట్టు చేస్తాయి. గొంతు ప్రాబ్లమ్స్ కూడా, గొంతు కూడా చాలా రూడ్గా ఉంటుంది. అంటే బిహేవియర్ అక్కడనే గొంతులోనే తెలిసిపోతుంది మనకు. వాళ్ళు మాట్లాడే స్థాయిని, స్థితిని బట్టి, వాళ్ళ స్వరాన్ని బట్టి వాళ్ళు చాలా ప్లజెంట్గా మాట్లాడుతున్నారా, వాళ్ళు చెప్పేది వింటూ ఉంటే ఇంకా వినాలనిపిస్తుందా, ఇలాంటి అన్నం కూడాను మనకు గొంతును గురించి వచ్చే వైబ్రేషన్స్తోనే జరుగుతున్నాయి. సో ఇక్కడ గొంతుకు సంబంధించి ఏం చేయాలి, దీన్ని కంఠధౌతి అంటాం. కంఠధౌతి అలాగే ప్రాణాయామం కూడా ఉంటుంది. కంఠధౌతి అంటే చక్కగా ఇలా కూర్చొని ఈ యొక్క మీరు గొంతును అబ్జర్వ్ చేయండి. నా స్వరపేటిక ఎలా కదులుతుందో గమనించండి. ఈ విధంగా కంఠధౌతి చేయడం మూలంగా మీకు అనేక రకమైనటువంటి ప్రాబ్లమ్స్ క్లియర్ అవుతాయి. అలాగే హెడ్ ఎక్సర్సైజ్ తోటి మనకు ఈ యొక్క కంఠ భాగం ఎక్సర్సైజ్ కూడా ఉంది. ఎలా అంటే ఎక్సేల్, ఇన్హేల్, ఇది కూడా ఆక్సిజన్ బ్లడ్కి స్ప్రెడ్ అవుతుంది. ఎక్సేల్ శ్వాస వదులుతూ కిందకి, శ్వాస తీసుకుంటే పైకి, శ్వాస వదులుతూ కిందకి, శ్వాస తీసుకుంటూ పైకి, ఇలా 10 రౌండ్స్ యాంటీ క్లాక్ వైజ్. ఎక్సేల్, ఇన్హేల్, ఎక్సేల్, ఇన్హేల్, ఎక్సేల్, ఇన్హేల్. దీంతో థైరాయిడ్ ప్రాబ్లమ్స్, గొంతు మాటలు చక్కగా రాని పిల్లలకి, వాళ్ళకి, పెద్దవారికి, నత్తి ఉన్న వాళ్ళకు కూడా చాలా వరకు కూడాను కొంత తగ్గుముఖం పట్టడానికి ఆస్కారం ఉంటుంది. ప్రాబ్లం సాల్వ్ అవుతుంది. గురకకు సంబంధించినటువంటి అనారోగ్య సమస్యలు కూడా ఒక్కొక్క స్థాయిలో తీవ్రంగా, అంటే మెడిసిన్స్ వాడుతున్న వాళ్ళను మనం ఏం చేయలేం. కొన్ని స్లీపింగ్ మెథడ్లో ఉంటాయి ట్యాబ్లెట్స్, అలాంటి ట్యాబ్లెట్స్ వాళ్ళకి ఆ రోగాన్ని బట్టి వాడేటప్పుడు గురక ఆటోమేటిక్గా వస్తుంది, దాన్ని కంట్రోల్ చేయలేం. కానీ గురక సహజంగా చిన్నప్పటి నుంచి వస్తుంది అనుకోండి, ఈ యొక్క ఇది చేసినామంటే మనకు ఖచ్చితంగా నెగిటివ్ అనేది పారిపోతుంది, పాజిటివ్నెస్ వస్తుంది. ఇంకా మీకు వెల్త్ కూడా చెప్పాం కదా, మీకు ధనురాశి వారి, మకర రాశి వారికి వెల్త్ వచ్చేసి ఈ యొక్క తులారాశి అవుతుంది. ఫైనాన్స్ ఎలా ఉంటుంది తీసుకున్నట్లయితే మీకు ఈ యొక్క రాశిని ఎవరు చూడటం లేదు, ఖచ్చితంగా మీకు
హెల్త్ విషయంలో కూడా మధ్య మధ్యలో గ్యాప్స్ వస్తాయా అనడానికి ఆస్కారం ఏ పార్టీలో కూడా గమనించట్లేదు. ఎందుకంటే లాభంలో శని భగవంతుడు వక్రించిన బుధంతో ఉన్నాడు కాబట్టి ఏదో ఒక విధంగా మీరు ఫైనాన్స్ అనేది స్థిరమైన మార్పులతోటి ముందుకు పుంజుకునే అవకాశం స్పష్టంగా గోచరిస్తుంది. లక్ష్మీ పూజలు చేయండి. ఎలాగో శ్రావణ మాసం వస్తుంది, ఇప్పుడు ఆషాఢం, అమ్మవార్ల పూజలు అధికంగా చేస్తూ ఉంటారు. ఈ వామాచారం పూజలకు కాకుండా సాత్విక రూపంగా ఇచ్చేయండి. వామాచారం చేస్తే క్రిములు ఎక్కువ అవుతాయి. ఆ చుట్టూ పరిసరాలన్నీ రక్తమయము, ఆ వంటలు అవన్నీ వాటి మీద ఆ పదార్థాల పైన దోమలు ఈగలు అన్నీ వాటి రోగం పోతుంది అనేసి బోనం ఎత్తితే రోగం తెచ్చుకున్నాం రా బోనం దించి అన్నట్టుగా ఉంటుంది మన పరిస్థితి. కాబట్టి నాన్ వెజ్ను పక్కన పెట్టి వెజ్ను చూసి పెట్టేసి అమ్మవారిని కూల్ చేసుకోండి. ఆమె ఉద్రేకపడాల్సిన అవసరమే లేదు. ఆమెను కూల్ చేసుకున్నట్లయితే మన ప్రాబ్లమ్స్ అన్నీ క్లియర్ కట్లో పోతాయి. మీకు మకర రాశి వారికి ఫైనాన్షియల్గా ఇది చక్కగా పనిచేస్తుంది. ఫైనాన్షియల్గాను హెల్త్ విషయంలోనూ. స్వస్తి.